హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిణి సహస్ర క్రియేషన్స్. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శుక్లపక్షం పాడ్యమి తిథి రోజున ఉగాది పండుగ జరుపుకుంటారు. ఉగాది అంటే యుగానికి ఆరంభం అని అర్థం. యుగాది కాస్త కాలక్రమంలో ఉగాదిగా మారింది. అలాగే ఒక్కో ఏడాదిలో వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు. విశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి శ్రీ పరాభవ నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుదాం. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. మనం ఉగాది పండుగ జరుపుకునే సమయానికి వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. శిశిర ఋతువు ముగిసిపోయి వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది. చెట్లన్నీ కూడా అప్పుడే మనకి కొత్త కొత్త చిగుర్లన్నీ వస్తాయి. మామిడి పిందెలంతా కూడా అప్పుడే వస్తాయి. వేప చెట్టుకి వేప పూత వస్తుంది. మనకి క్లైమేట్ అంతా కూడా గ్రీనరీగా ఉంటుంది. వసంతకాలంలో కోయిల కుహు కుహు అంట పాటలు మనకి మధురంగా వినపడుతూ ఉంటాయి. మనకి ఈ ఉగాది అప్పుడే వాతావరణంలో మార్పులు కూడా స్టార్ట్ అవుతాయండి. చలి తగ్గి ఎండలు అనేవి అప్పుడప్పుడే స్టార్ట్ అవుతాయి. సో మనకి క్లైమేట్ చేంజెస్ వల్ల మన బాడీకి అనారోగ్యాలు రాకుండా ఉండడానికి ఈ ఉగాది పచ్చడి అనేది ఒక ఔషధంలాగా పనిచేస్తుందండి. ఈ ఉగాది పచ్చడి అనేది షడ్రుచుల సమ్మేళనం, అంటే 6 రకాల రుచులతో తయారు చేస్తారండి. వేప పువ్వు చేదు కోసం, తీపి కోసం బెల్లం, చింతపండు పులుపు, ఉప్పు, కారం, మామిడికాయ వచ్చి వగరు కోసం ఈ 6 రకాల రుచులతో తయారు చేస్తారండి. ఈ ఉగాది పచ్చడిలాగే మన జీవితంలో కూడా కష్ట సుఖాలను, 6 రకాల భావోద్వేగాలను అంటే సంతోషం, బాధ, కోపం, భయం, ఆశ్చర్యం, ద్వేషం ఇవన్నీ కూడా సమానంగా స్వీకరించాలని మనకి ఇదొక సందేశం అండి. ఈ ఉగాది ప్రసాదంలో మనకి అరటిపండు బాగా మాగింది కానీ కలిపామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉగాది పచ్చడి, నైవేద్యాలు అన్నీ రెడీ అయిపోయాయండి. స్వామికి నైవేద్యం ఇచ్చేసి హారతిస్తాం పదండి. శ్రీకాంతాయ కళ్యాణం శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కర్పూరని తీర్థ నైవేద్యం సమర్పయామి. ఈ కొత్త సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యులకు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని మరియు విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ మీ వర్షిణి సహస్ర క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.